గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్ కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ శంకర్తో చేతులు కలపబోతున్నాడనే వార్త వచ్చినప్పటి నుండి ఇండస్ట్రీ షేక్ అయింది. కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ రావడం వల్ల ఒకప్పుడు ఉన్న హైప్ ఇప్పుడు లేదు, చాలా వరకు తగ్గింది. ఇక అభిమానులు ఈ యొక్క చిత్రం నుండి కనీసం ఓ గ్లిమ్స్ వీడియోని అయినా విడుదల చేయండి అని మేకర్స్ను అనేక పద్ధతిలో అడిగేందుకు కూడా ప్రయత్నం చేశారు. కానీ మేకర్స్ ఇప్పటివరకు కేవలం సోషల్ మీడియాలో లీక్ అయిన జరగండి అనే పాటను మాత్రమే విడుదల చేశారు. ఇక ఈ యొక్క పాటకు ఫ్యాన్స్ నుండి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఆ తర్వాత ఈ యొక్క చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో రామ్ చరణ్ అభిమానులు కోపంతో డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజును ట్యాగ్ చేసి తిడుతూ నేషనల్ వైడ్గా నెగిటివ్ ట్రెండ్ తీశారు. దీంతో మూవీ టీం దెబ్బకు దిగొచ్చింది. వినాయక చవితి రోజున ఈ యొక్క సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ను విడుదల చేసి ఈ నెలలో రెండో లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. రామచ్చ మచ్చ అంటూ సాగే ఈ యొక్క పాటకు సంబంధించిన ప్రోమో వీడియోను ఈ నెల 28వ తారీఖున విడుదల చేయబోతున్నారట. ఇదే పాటకు సంబంధించిన మొదటి పోస్టర్లో రామ్ చరణ్ ఎర్ర తువాల తలకు చుట్టుకొని మాస్గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఫార్మల్ డ్రెస్ లుక్తో అద్దాలు పెట్టుకొని స్టైలిష్గా కనిపిస్తూ ఉన్నాడు. ఇక ఈ యొక్క పాట ఈ యొక్క చిత్రానికి హైలైట్గా నిలుస్తుందని, కేవలం తెలుగు ఆడియన్స్కు మాత్రమే కాకుండా తమిళ్, హిందీ భాషలకు సంబంధించిన ఆడియన్స్ కూడా ఈ యొక్క పాటను బాగా ఎంజాయ్ చేస్తారని, ఈ యొక్క పాటలో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు అదిరిపోతాయని అంటూ ఉన్నారు. ఇక పూర్తి లిరికల్ వీడియో సాంగ్ ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు తలెత్తుతున్న ప్రశ్న. ఇక 28వ తారీఖున విడుదల కాబోయే ప్రోమో సాంగ్లోనే లిరికల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేస్తారా అన్న డౌట్ కూడా ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ యొక్క చిత్రాన్ని డిసెంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు చిత్ర బృందం. ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క సాంగ్కు సంబంధించిన ఈ అప్డేట్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.